పంపిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. డీలిమిటేషన్ వద్దు, తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానం. డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందన్న దళపతి. లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా సీఎం విజయ్ బుధవారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్కు తాము అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్న తమిళనాడుకు డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందని అన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టమని చెప్పారు. ఈ తీర్మానంలో సీఎం విజయ్ మొత్తం 3 డిమాండ్స్ను కేంద్రం ముందుంచారు. లోక్సభ సీట్ల సంఖ్యను ఎప్పటికీ 543 వద్ద స్తంభింపజేయాలని అన్నారు. రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాజకీయ సమీకరణల మార్పులతో ఎన్డీఏ బలం మరింత పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు మరోసారి ప్రయత్నిస్తుందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏతుందో ఈ ప్రక్రియకి దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కావచ్చు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా ప్రస్తుతం ఈ డీలిమిటేషన్కి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా. సో 543 వద్దనే స్తంభింపజేయాలి, అక్కడికి ఆపేయాలని చెప్పేసి విజయ్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అటు వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్లో మొదటిసారిగా. స్వతంత్ర భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఎన్డీఏకి ఆ బలం మరింత పెరిగినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం విజయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హార్మూజ్ మా సొంతం, దగ్గరకు వస్తే పేల్చేస్తాం. ఇరాన్పై ట్రంప్ ఫైర్. ట్రంప్ ఫైర్ కాంది ఎప్పుడు? ట్రంప్ ఒక్కసారి కాదు కదా ఫైర్ కాంది, ఎప్పుడైనా ఫైర్ అవుతూనే ఉంటాడు. నాకు ట్రంప్ని చూస్తే మన బాద్షా సినిమాల బ్రహ్మానందం గుర్తొస్తాడు. ఐఎమ్ ది ఫైర్ అంటుండ, ఫైల్ విల్ ది ఫైర్ అని చెప్పేసి అట్లా ఆ విషయంలో ఆ డైలాగ్ గుర్తొస్తాయి నాకు ట్రంప్ని చూస్తే. హార్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. నేను ఇరాన్ను విశ్వసించను, వాళ్ళు నిత్యం నాతో అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ప్రస్తుతం హార్మూజ్పై మాకు పూర్తి నియంత్రణ ఉంది. వాళ్లకు హార్మూజ్పై కంట్రోల్ లేదు, అది మా సొంతం. వాళ్ళు ఈ విషయంలో ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నించి చివరకు తుత్తునియలు అవుతారు అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా పటిష్ట స్థితిలో ఉందని కూడా చెప్పారు. పశ్చిమాసియాలో ఇరుగు పొరుగును ఓ దేశం గత 50 ఏళ్లుగా బెదిరిస్తుంది. ఆ బెదిరింపులకు ఇక కాలం చెల్లిపోయింది అని ట్రంప్ అన్నారు. మరోవైపు అమెరికా అన్యాయంగా, అవమానకరంగా తమపై ఆంక్షలు విధిస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం హార్మూజ్లో పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణం. ఇప్పటికే వారి దాడులు కొనసాగుతున్నాయి అని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే హార్మూజ్లో భద్రంగా రవాణా కొనసాగించే దిశగా ఇరాన్, ఒమాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈయన ట్రంప్ మూడుని బట్టి ఆయన మంచి మూడు ఉంటే యుద్ధాన్ని ఆపేస్తున్నామంటాడు. కొంచెం మూడు అటు ఇటు ఉంటే యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాము, శాశ్వతంగా కాదంటాడు. ఇక మూడు మంచి లేకపోతే చలో ఏసుడే బాంబులు అంటాడు. అణుబాంబులు ఏసుడే, దేశాన్ని మొత్తం మా కింద తొక్కేస్తాం, కాల్చేస్తాం, పీకేస్తామని చెప్పేసి అంటాడు. అంటే ఊసర వెళ్ళి ఉంటుంది చూసినావా, రంగులు మార్చినట్టు ఈ మన ట్రంప్ కాక కూడా ఆయన మూడుని బట్టి ఆయన ఇట్లా మారుతూ ఉంటాడు. మూడు మంచుకుందని బట్టి ఆ మూడు బట్టి ఆయన వ్యవహార శైలి ఉంటుంది.
చెప్పినా కదా, బాద్షా సినిమాలో బ్రహ్మానందం పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఒక డైలాగ్ కొడతాడు, ఫైర్ విల్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేసి. నాకు నిజంగా ట్రంప్ని చూస్తే బాద్షా సినిమాలో బ్రహ్మానందం గుర్తొస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఒకరోజేమో సొంతం అంటాడు, ఒకరోజు మాదే అంటాడు, ఒకరేమో యుద్ధం వాళ్ళకు మాకు లొల్లీలు పంచాయతీ అయిపోయింది, కలిసి ఉంటాం, కొన్ని నియమాలు పెట్టుకున్నామని చెప్పేసి అంటాడు. అప్పుడే యుద్ధాన్ని బంద్ చేసినామంటాడు, ఒకసారి యుద్ధాన్ని మొత్తం ఆపేసినామంటాడు, ఒక్కొక్కసారి ఏమో తాత్కాలికంగా ఆపేసినాం, పర్మనెంట్గా ఆపలే అంటాడు. ఇక యుద్ధమే లేదు, మేము ఇద్దరం స్నేహితులుగా మారిపోయినాం, కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పేసి మరొకసారి అంటాడు. ఈ ట్రంప్ చేసేటువంటి కంపు ఇది. ఏపీ సీఎంఓలో ఆధిపత్య పోరు, బాబు మార్కు లేని టీం అంట. ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి పలుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎందుకో తడబడుతున్న ప్రచారం జరుగుతుంది. అపార అనుభవం ఉన్న ఆయన పాలనలో తనదైన మార్కును చూపించలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదనే భావన వ్యక్తమవుతుంది. ఒకవైపు రాష్ట్రానికి వరదల పెట్టుబడులు తీసుకువస్తున్న, సంక్షేమ పాలన అందిస్తున్నా ఎక్కడో ఏదో లోపం అన్నట్లు ప్రతి వాళ్ళు చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సానుభూతి పరులు ఎవరు ఈ పాలనపై సంతృప్తికరంగా లేరు. ముఖ్యమంత్రి ఆదేశించిన ఒక్క నిర్ణయం కూడా సకాలంలో అమలు కావడం లేదని, ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ఉందనే విమర్శలు అధికార పార్టీ, రాజకీయ, పాత్రికేయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై రకరకాలైన విశ్లేషణలు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులని ఒక సరైనటువంటి గాడిలో పెట్టింది. అధికారులు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు ఏ టైంకి రావాలి, ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి అట్లాంటి గొప్ప నాయకుడు ఇప్పుడు తడబడుతున్నాడు, పాలన విషయంలో ఎక్కడో తగ్గుతున్నాడు అనేటువంటి భావన కలుగుతుందంట ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సానుభూతి పరులు, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర. మిగతా సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయానికి సరిగ్గా ఏర్పాటు చేసుకోలేని విమర్శలు, ఆరోపణలు పార్టీ, రాజకీయ, సచివాలయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2024లో కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రవిచంద్ర అనే సీనియర్ ఐఏఎస్ను ఆయన తన కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. రవిచంద్ర నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు, నిగర్వి, పాలన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో మొదట్లో పాలన సులువుగా జరిగింది. సీఎంఓలో రవిచంద్ర నియామకం సరైనదేనని బీసీ వర్గానికి చెందిన ఆయనకు సముచిత స్థానం కల్పించారనే భావన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన పని చేసుకుంటూ వెళ్లారు. అయితే ఆయనపై కొన్ని పత్రికలు రాసిన వార్తలతో ఆయన మనస్తాపం చెందిన అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేయించుకొని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీఎంఓ పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా సీఎంఓలో ఆధిపత్య ధోరణి సీఎంఓ పరువు తీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయమైన ప్రశ్నలు పలువురి వద్ద నుంచి వస్తున్నాయి. వివాదాస్పద అధికారులకు పోస్టింగ్లు ఇప్పించే విషయంలో కానీ, సీఎం అపాయింట్మెంట్ల విషయంలో కానీ మంత్రులు